ఆర్టీసీ బస్సెస్ ఇవి ఫ్రీగా ఇస్తాము మహిళలకి అని చూపించి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ సర్కారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విజయాన్ని సాధించి ఎన్నికల్లో గెలుపుని సాధించి గద్దెనెక్కింది. సో ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చింది ప్రజలకి. ఈ హామీలన్నీ కూడా నమ్మి ప్రజలు ఓటేసి గెలిపించుకున్నారు రేవంత్ రెడ్డి గారిని. మరి ఇప్పుడు ప్రస్తుతము ముఖ్యంగా ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేది ఆర్టీసీ బస్ అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాస్ తీసుకునో లేదా మహిళల కంటే ఉచిత బస్సు సౌకర్యం ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా పాసులు తీసుకొని తమ ఉద్యోగాలకి పొద్దున్న లేస్తే చాలు వెళ్ళి వస్తున్న పరిస్థితి. ఎంత సమయమైనా కూడా లాస్ట్ బస్ వరకు కూడా వెయిట్ చేసి ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే అరాకొర జీతాల్లోని ఆ ₹1 మిగిలితే తమ కుటుంబానికి పెట్టుకోవచ్చు కదా అని ఎంతో ఆశపడుతూ ఉంటారు. మరి అలాంటి ఆశలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా నీరు గారిపోతూ ఉన్నాయి ఈ ఆర్టీసీ సమ్మెతోని. అయితే ఆర్టీసీ సమ్మె చేపట్టింది, ఇప్పుడు ఆర్టీసీ నిరసనలు చేస్తోంది. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ సమ్మెకి అసలు కారణాలు ఏంటి, ఆ ప్రభుత్వం ఎందుకు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు, దీనికోసం ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోందా అని అంటే ఈ ప్రశ్నలన్నింటికి మన దగ్గర కొన్ని సమాధానాలు మాత్రమే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మెయిన్ ఏంటంటే ఆర్టీసీని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలోనే విలీనం చేసింది. సో అక్కడ చక్కగా నడుస్తూ ఉంది. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీని కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాగానే రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయండి. విలీనం చేస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ అధికారులకి ఎలా అయితే మీరు ఉద్యోగాలు జీతాలు ఇస్తూ ఉంటారో వాళ్ళకు ఒక గ్యారంటీ అంటూ ఉంటుంది. ఎందుకంటే నిత్యం ప్రయాణం చేస్తూ డ్రైవింగ్ లో ఉంటారు, వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని నిత్యము బస్సు సౌకర్యం అనేది చాలా సేఫ్ జర్నీ, నిత్యము అవసరమయ్యే వ్యవస్థ అది. సో అలాంటి వ్యవస్థని ఎందుకు ప్రభుత్వం నీరుగార్చుతోంది, ఎందుకు దాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తోందా, ఎందుకు అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి రేవంత్ సర్కార్ ఇప్పుడు ఒప్పుకోవడం లేదు, ఎన్నికలకి ముందు దాన్ని విలీనం చేస్తాము అని మాట ఇచ్చి హామీ ఇచ్చి ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదు, ఇప్పుడు ఆ మాటని పూర్తిగా తప్పిందా రేవంత్ సర్కార్ అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. అయితే గత రాత్రి నుంచి కూడా ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మెని చేశారు, మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి బస్సులన్నీ కూడా డిపోకి మాత్రమే పరిమితం అయ్యాయి. ఈ రోజు నిజంగానే పొద్దున్న నుంచి చూస్తే మామూలు అవస్థలు లేవు అసలు. నిజంగానంటే ఒక ఇంటిలో పనిచేసుకోవడానికి వెళ్తున్న కూలీలు కానీ, ఒక కంపెనీలో పనిచేయడానికి వెళ్తున్న లేబర్ దగ్గర నుంచి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న మహిళలు పురుషుల వరకు కూడా ఆర్టీసీ బస్సునే ఆసరాగా తీసుకొని వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు నిత్యావసరాల రేట్లు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. ఇప్పుడు అసలు బళ్ళు కూడా టూ వీలర్ మీద వెళ్లే వాళ్ళు కూడా ఇప్పుడు బస్సునే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, ₹1 మిగులుతుంది కదా అని. భవిష్యత్తులో ఇంకా పెట్రోల్ డీజిల్ యుద్ధ నేపథ్యంలో రేట్లు పెరిగితే మరి ఆర్టీసీ బళ్ళల్లో పెట్రోల్ వేసుకోలేని పరిస్థితి, మరి అప్పుడు ఆర్టీసీ డిపో బస్సే దిక్కు కదా అని అనుకుని కూడా కాస్త ఊపిరి పీల్చుకున్న ప్రజలున్నారు. మరి ఇలాంటి సామాన్య ప్రజలకి కూడా గండి కొట్టినట్టు అయింది. అలాగే ముఖ్యంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేయండి మహాప్రభు అని మొరపెట్టుకున్నప్పుడు దాన్ని చేస్తాము అని హామీ ఇచ్చారో ఆ మాట తప్పడం ఈ రోజు నిజంగానే రేవంత్ సర్కార్కి ఒక చిన్న మచ్చలాగా తయారవుతూ ఉంది. దాన్ని మాయని మచ్చలాగా చేసుకోకుండా హామీని నిలబెట్టుకుంటారా లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తారా, ఎన్నాళ్ళు టైం పడుతుంది అనేది కూడా ఇక్కడ మనకి ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే ఆర్టీసీని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంలో గనక విలీనం చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏవైతే మీరు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో మాకు 25%, 20%, 28% సంథింగ్ ఆ పర్సంటేజ్ జీతాలు కూడా పెంచితే మాకు అది ఉపయోగపడుతుంది చాలా వరకు. మాకు కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ప్రయాణాలతోని అనేక రకాల ప్రమాదాలకు గురవుతూ ఉంటాము, ఉదయం నుంచి ఈ రాత్రి వరకు కూడాను ఎండనక వాననక బస్సుల్లో డ్రైవింగులు చేస్తూ మేము ప్రయాణికులను సురక్షితంగా చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము అని వాళ్ళు మొరపెట్టుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళకి సంబంధించి ఎలక్షన్ కూడా జరగకుండాను ఇక్కడ అడ్డుపడుతూ ఉన్నారంటే గుర్తింపు సంఘాల ఎన్నికలను కూడా జరగనివ్వడం లేదు. ఒకవేళ ఎన్నికలే జరిగితే ప్రభుత్వానికి అదేమైనా అడ్డుగా మారుతుందా, వీళ్ళు మళ్ళా విజృంభిస్తారా మా మీదకి తిరుగుబాటు చేసే అవకాశాలు వస్తాయి ఒకవేళ వీళ్ళు నిజంగా అలాంటి సంఘాలని కనుక ఏర్పాటు చేసుకుంటే. అందుకే ఈ ఎన్నికలను జరగనివ్వకుండా కూడా అడ్డుపడుతోందా ప్రభుత్వం, ఇదొక ప్రశ్న కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే అంటే ఆర్టీసీ బలపడితే ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏంటి అనేది కూడా ఇక్కడ సస్పెన్స్ గానే ఉంది. దానివల్ల అసలు ఆర్టీసీకి ఎలాంటి నష్టం జరుగుతుందని ఆర్టీసీ ప్రభుత్వం భయపడుతోంది అనేది కూడా ఇక్కడ ప్రశ్న కనిపిస్తుంది. అయితే వీళ్ళు ఏంటంటే
ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో సహా 32 డిమాండ్లని ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం ముందుంచింది. సమ్మెను మరింత తీవ్రతరం చేస్తాము అని చెప్పేసి జేఏసీ అయితే ఇక్కడ హెచ్చరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు మాత్రం తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. చాలా మంది హాస్పిటల్స్కి వెళ్లే వాళ్ళు చాలా మంది ఎక్కడెక్కడ ఊర్ల నుంచి ప్రభుత్వ హాస్పిటల్స్కి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా చాలా అత్యవసర పరిస్థితుల్లోని బస్సులు దొరక్క అల్లాడుతున్న పరిస్థితి, బస్సులు లేక. అలానే ఆటో ఛార్జీలు లేకపోతే క్యాబ్లకి కార్లకి ఛార్జీలు పెట్టుకునే స్తోమత కూడా లేని వారు ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇలాంటి సమ్మెల వలన ముఖ్యంగా అవస్థలు పడేది, ఇబ్బందులు పడేది, ప్రాణాపాయ స్థితి వరకు తీసుకుపోయేది సామాన్యుడినే. ఫస్ట్ సామాన్యుడే ప్రతి సమ్మెకి ప్రతి ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా బలైపోతూ ఉంటాడు. ఎలాంటి విపత్తులు వచ్చినా కూడా ఫస్ట్ బలయ్యేది కింద తరగతి వాడు, అలాగే మధ్య తరగతి వాడు, సామాన్యుడు. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వము. ఎందుకు ఇప్పుడు సర్కారు ఈ మాటని పక్కకు పెట్టేస్తూ ఉంది? గతంలో కూడా ఇలాంటి సమ్మె మనం చూసాము. 2019లో ఏకంగా 52 రోజులు ఆర్టీసీ సమ్మె జరిగింది మనకి. మళ్ళా ఇప్పుడు కూడా ఇలాంటి సమ్మె జరిగే అవకాశం ఉందా? ఈ 32 డిమాండ్లని రేవంత్ సర్కార్ నెరవేరుస్తుందా? మరి అసలు రేవంత్ సర్కారు గద్దెనెక్కడానికి ఇచ్చిన హామీలేంటి? సో ఇవన్నీ కూడా ఆర్టీసీ కార్మికులు గుర్తు చేస్తూ ఉన్నారు. సో వీటిని కనుక నెరవేరిస్తే మరలా మేము రోడ్డు ఎక్కి బస్సుల్ని నడుపుతాము, ఎలాంటి ఇబ్బంది ఉండదు, మా సమస్యల్ని కూడా మీరు అర్థం చేసుకోండి అంటూ కూడా వాళ్ళు గళమెత్తుతున్న పరిస్థితి ఈరోజు కనిపించింది. సో దీని మీద రేవంత్ సర్కార్ ఎందుకు నీరుగారుస్తుంది? ఎందుకు మేము ససేమేరా ఇప్పుడు చెయ్యము, మాకు కొంత టైం కావాలి అని టైం తీసుకుంటూ ఉంది? సో అది మాత్రము ఒకసారి చర్చించాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వానికి కూడాను. మరి సమ్మెని ఎప్పుడు విరమిస్తారు అని మాత్రము ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రోడ్డు రవాణాకి సంబంధించిన చాలా నిత్యావసరం అది. సో దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇబ్బంది పడి బస్ స్టాప్స్ అన్నీ కూడా ఖాళీగా కనిపించాయి. ప్రతి ఒక్కరు కూడా ఆటోలని, లిఫ్ట్లని, వాళ్ళని వీళ్ళని అడిగి, లేదా చాలా దూరం ఇంచుమించుగా 2-3 కిలోమీటర్ల దూరం కూడా నడిచి ఆఫీసులకు చేరుకున్నారు చాలామంది. ఇది నిజంగానే చాలా అత్యవసర పరిస్థితి. ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకున్న డిమాండ్లకు సంబంధించి మరేదైనా ప్రత్యామ్నాయం కూడా ఆలోచించాలి ప్రజలకు సంబంధించి. ఎందుకంటే ఇది ఆర్టీసీ కార్మికులకి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఒక చిన్నపాటి యుద్ధం అని అనలేము. బట్ ఒక చిన్నపాటి ఒక చర్చ జరిగితే ఒక నిర్ణయం అనేది వస్తుంది. సో ఆ కమిట్మెంట్ అనేది ఒకటి వస్తే, ఆ విలీనం జరిగితే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయి. అలాగే ఇలాంటి అవస్థలు సామాన్యులు ఇబ్బంది పడే అవసరం ఉండదు. సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. బట్ సామాన్యులు మీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వస్తూ ఉంటారు. దీనికి ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయం కల్పిస్తుందేమో చూద్దాం. మరి ప్రతి ఒక్కరు కూడా చాలా తప్పదు, ఇప్పుడు పరిస్థితులను అయితే మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సామాన్యులందరికీ కూడాను. సో ఇది ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించి న్యూస్. అలాగే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందా అనేది అయితే ఎదురు